పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఆల్ ఇండియా ఆక్వా టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఆక్వా రంగంలో పనిచేసే 300 మంది టెక్నీషియన్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించారు. ఆక్వా రంగం నిరంతరం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ క్షణక్షణం ఒత్తిడితో ముందుకు సాగుతున్న ఆక్వా టెక్నీషియన్స్ ఉత్సాహంగా గడపాలనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు రిషికుమార్ తెలిపారు. డాక్టర్ ఋషి అండి. ఈ ఆల్ ఇండియా ఆక్వాటెక్ అసోసియేషన్ ట్రెజరర్ కింద వర్క్ చేస్తున్నాము. యాక్చువల్లీ మనం ఈ అసోసియేషన్ ఎందుకు క్రియేట్ చేసామంటే, ఇప్పటి వరకు ఏముందంటే ప్రతి ఏరియాలోని క్లస్టర్ వైజ్ అసోసియేషన్స్ ఉన్నాయి. లైక్ భీమవరం కానీ, పాలకొల్లు కానీ, మచిలీపట్నం కానీ. బట్ ఇండియా లెవెల్లో ఎవరికి అనేది లేదు. మన ఇదే ఆక్వా రంగంలోని చాలా మంది లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా ఎవరికి రైట్ టైంలో సరైన సహాయం అందలేకపోతుంది. ఉదాహరణకు చూసుకుంటే ఇన్సూరెన్స్ కోసం మాట్లాడుకున్నాం. ప్రతి ఎంప్లాయీ కూడా 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ డ్రైవ్ చేస్తుంటారు. వాళ్ళకు చాలా మటుకు కంపెనీలు ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోతాయి. అలాగే ఫార్మింగ్ వరకు చూసుకుంటే మనకి 90% ఆఫ్ ద ఫార్మర్స్ చిన్న తెలియని మిస్టేక్ జరగడం వల్ల చాలా మటుకు లాసెస్ జరుగుతున్నాయండి. మన అసోసియేషన్ ద్వారా ఏం చేద్దాం అనుకున్నాం, ఫార్మర్ ని ఎడ్యుకేట్ చేయాలి అనే కాన్సెప్ట్ తో మనం ముందుకు వస్తున్నాం. ఎందువల్ల అంటే ఈ రోజు ఆక్వా రంగం ఇలాగ ఉన్నదంటే కారణం రైతే. రైతు కల్చర్ చేస్తేనే ఎంటైర్ ఆక్వా ఇండస్ట్రీ అనేది ఉంటుంది. రైతు ఎప్పుడైతే కల్చర్ చేయడం మానేస్తాడో అసలు ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. అలాంటి రైతుకే ఈ రోజు సక్సెస్ అనేది ఎక్కడ కనబడట్లేదు. ఎందువల్ల అంటే తెలియకుండా చిన్న మిస్టేక్ జరగడం వల్ల కల్చర్లోనే. అలాంటివి జరగకుండా మన అసోసియేషన్ మెంబర్స్ ద్వారా మనం రైతులకు ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కడైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది ముందుకు వెళ్ళాలి అని చెప్పి సాగుతున్నాం. ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, జనరల్ గా మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ లో మనం ఉన్న ఫుడ్ కండిషన్స్ కానీ ప్రతి ఒక్కరికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అని, హెల్త్ ప్రాబ్లమ్స్ అని చాలా మటుకు వస్తూ ఉంటున్నాయి. సో అందుకోసం ఇప్పుడు చాలా మంది బ్యాడ్మింటన్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటున్నారు. సో ఇలాంటి టైంలో మనం ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేద్దామన్న ఆలోచనతో ముందుకు వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వరుణ్ హ్యాచరీ వాళ్ళు చాలా మటుకు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత SLNG ట్రేడర్స్ అని, SB మెరైన్స్ అని, సన్బయ మెరైన్ ఇలాగ అన్ని హ్యాచరీస్ వాళ్ళు ముందుకు వచ్చి ఇది బాగుంది కదా, ఈ అసోసియేషన్ ద్వారా టెక్నీషియన్స్ అందరూ ఒక రిఫ్రెష్మెంట్, రిక్రియేషన్ యాక్టివిటీస్ లో పాల్గొంటారు అనే ఆలోచనతో బాగుంటుందని చెప్పి వాళ్ళ యొక్క స్పాన్సర్షిప్ యొక్క సపోర్ట్ తో, సహకారంతో మనం ఈ రోజు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ని కండక్ట్ చేయడం జరుగుతుందండి.